Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. ఎలా ఉన్నారు అందరూ? I hope all of you know that UPSC 2025 is just 160 odd days away. సుమారు 160 నుంచి 170 రోజులు మాత్రమే మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మే 25th 2025 మన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి జస్ట్ 160 to 170 డేస్ మాత్రమే ఉన్నాయి. సో చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజెస్ పెడుతున్నారు, సార్ వాట్ షుడ్ బి ద రైట్ మైండ్ సెట్, వాట్ షుడ్ బి ద రైట్ స్ట్రాటజీ that we need to incorporate. I can understand the pressure is on, but trust me, with the right strategy, right plan, right system, right framework, right timetable, you can easily sail through the prelims examination and you can easily be well equipped for your mains examination as well. See, any strategy మీరు యూపీఎస్సీకి ఏ స్ట్రాటజీ మీరు ఫార్ములేట్ చేసుకున్నా మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా మీ స్ట్రాటజీని డిజైన్ చేసుకోవాలి. See, mains examination is given the name mains examination because of a reason, because that is a main examination that will give you the service. Prelims will always act as a gateway. It's just a screening test గా మనం చెప్పొచ్చు, బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి సర్వీస్ ఇచ్చేటటువంటి ఫేజ్గా మనం చెప్పుకోవాలి. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు, మెయిన్స్ బ్యాక్లాగ్స్ చాలా ఉన్నాయి, వాటిని ఎలా కవర్ చేసుకోవాలి సార్, ఆప్షనల్ ఇంకా మొదలు పెట్టలేదు, లేకపోతే ఎథిక్స్ నేను ఇప్పటి వరకు కేస్ స్టడీస్ కానీ లేకపోతే ఎథిక్స్ కానీ నేను అసలు చూడలేదు, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నేను పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోలేకపోతున్నాను, ఆన్సర్ రైటింగ్ అసలు స్టార్ట్ చేయలేదు, లాస్ట్ టైం సీసాట్ వల్ల ప్రిలిమ్స్ మిస్ అయింది, సో ఈసారి సీసాట్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయాలని అడ్రస్ చేయాలని చెప్పి అనుకుంటాను. ఇలా నాకు చాలా మెసేజ్ వస్తున్నాయమ్మా, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. సో హియర్ త్రూ దిస్ పర్టికులర్ వీడియో ఐ విల్ ట్రై టు అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్, నాట్ టు వరీ. అండ్ ఫస్ట్ లెట్ us look at this fundamental question, why this strategy or planning is very 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 important. See, there was a famous quote which goes like, planning to failure is plan for failure. Without a proper plan, without a proper strategy, the end result will always be, in the most cases, the end result will be failure. So మనం ఎందుకు ప్రిపేర్ అవుతున్నాం? So we are preparing UPSC 2025 to get that service, to get a desired service, isn't it? So దానికోసం ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ స్కెడ్యూల్, ఒక ప్రాపర్ సిస్టమ్ ఆర్ ఫ్రేమ్వర్క్ మనం ఏర్పాటు చేసుకోకపోతే అది చాలా ఇబ్బంది, రైట్? సో డోంట్ వరీ, ఐ విల్ బీ రిజాల్వింగ్ ఆల్ ఆఫ్ యువర్ క్వైరీస్. ఫస్ట్ దిస్ 160 డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 80 డేస్ అండ్ సెకండ్ సెట్ ఆఫ్ 80 డేస్. ద రైట్ ఐడియా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ 80 డేస్ మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటుగా ఎడిషనల్గా GS4 ఎథిక్స్ ఏదైతే ఉందో అది, అండ్ దాంతోపాటు ఆప్షనల్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయండి అమ్మ. చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత, ఎంతోమంది స్టూడెంట్స్, ఐ టీచ్ 2 ఆప్షనల్స్, ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ. సార్ ఆప్షనల్స్ అసలు నేను మొదలు పెట్టలేదు, ఇప్పుడు ఏం చేయమంటారు? అఫ్కోర్స్ ఆ టైంలో ఒక స్ట్రాటజీ మేము ఫాలో అవుతాం. యూజువలీ అట్ దిస్ జంక్చర్ ఆస్క్ పీపుల్ టు సాల్వ్ ఆర్ ఆన్సర్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ఒక బట్టి పట్టించినట్టు ఆప్షనల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే లాస్ట్ 10 years క్వశ్చన్స్ కంప్లీట్గా వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. బట్ దానివల్ల అన్ని కేసెస్లో మీకు సర్వీస్ వస్తుందా అంటే చాలా కష్టం అని చెప్పుకోవాలి, రైట్? సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి కామన్గా ఉండేటటువంటి టాపిక్స్, వాటి మీద ఫోకస్ చేస్తారు. అండ్ దాంతోపాటు GS4 అండ్ ఆప్షనల్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ 80 డేస్లో మీకు సుమారుగా 11 వీక్స్ 11 వారాలు అనేటువంటి ఉంటాయి. ఈ 11 వారాలు ఈచ్ వీక్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అంటే, మండే టు ఫ్రైడే ఫస్ట్ 5 days ఏవైతే ఉంటాయో వీటిని రెండు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇది తప్పకుండా కామన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ పాలిటీ కామన్గా ఉంటుంది, ఇండియన్ ఎకానమీ తప్పకుండా కామన్గా ఉంటుంది, జాగ్రఫీ కామన్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కామన్గా ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కామన్గా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా చదవాల్సి ఉంటుంది. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. వేరే సాటర్డే ఏదైతే ఉందో, సాటర్డే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు 9 to 10 hours తప్పకుండా చదవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 4.5 to 5 hours అయినా GS4 ఎథిక్స్ ఏదైతే ఉందో దాని మీద తప్పకుండా ఫోకస్ పెట్టాలి. చాలామంది మిస్టేక్ చేస్తారమ్మా ఎథిక్స్ అండ్ దాంతోపాటు ఆప్షనల్. సో ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కదా మెయిన్స్ సమయంలో చూసుకుందాం, ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఉన్నటువంటి టైంలో చూసుకుందాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది చాలా చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ రిమెంబర్ GS4 అండ్ దాంతోపాటు ఆప్షనల్ వెరీ వెరీ స్కోరింగ్. మీరు ముందు నుంచి ప్రిపేర్ అయితే, స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయితే, సో ఆప్షనల్ టాపిక్ ఏదైతే ఉందో ద ఎంటైర్ సండే ఆప్షనల్కి ఇచ్చే ప్రయత్నం చేయండి అమ్మా. మీ డే ఎలా స్టార్ట్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మండే ఉంది, మండే మీరు ఏం చేస్తారు అంటే 1.5 hour ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే సీసాట్ ఏదైతే ఉందో సీసాట్ మీద ఫోకస్ చేయండి. తర్వాత అంతా ఏం చేస్తారు,
మీ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్స్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కున్న సబ్జెక్ట్స్, వాటి మీద ఫోకస్ చేస్తారు. అండ్ దాంతోపాటు లాస్ట్ 1.5 hours to 2 hours మీరు ఏం చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, మనం కూడా హిందూ అనాలిసిస్ చేస్తాము, లేకపోతే మల్టిపుల్ బ్లాగ్స్ లేదా మ్యాగజైన్స్ ఇస్తాము. సో వాటి ద్వారా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయి వాటిని కవర్ చేసే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం ద్వారా మీరు స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్విక్గా రివిజన్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, యూనిఫామ్ సివిల్ కోడ్ కరెంట్ అఫైర్స్ చదివారనుకోండి, స్టాటిక్ పార్ట్లో కూడా మీకు అది కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పార్డోనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ చదివారనుకోండి, మెజారిటీ ఆఫ్ ద ప్రెసిడెంట్ పవర్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా స్టాటిక్ పార్ట్ కవర్ చేస్తారు. సో ఇక్కడ స్టాటిక్ కవర్ చేస్తూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ ద్వారా క్విక్గా రివిజన్ కూడా అయిపోతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మనం విడిచిపెట్టినవి ఏంటి అంటే ఓన్లీ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయి వాటిని విడిచిపెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సెక్యూరిటీ అవ్వచ్చు, లేకపోతే సొసైటీ అవ్వచ్చు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవ్వచ్చు, గవర్నెన్స్ అవ్వచ్చు. సో దీస్ టాపిక్స్ ఏవైతే ఉంటాయి వాటిని మాత్రమే మనం విడిచిపెడుతున్నాం. అండ్ ఇవి కంప్లీట్గా విడిచిపెట్టేస్తున్నామా అంటే కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ చేస్తారా లేదా? తప్పకుండా కవర్ చేస్తారు. అండ్ దాంతోపాటు సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి లేదా? తప్పకుండా కవర్ చేస్తారు. సొసైటీ రిలేటెడ్ టాపిక్స్ వస్తాయి లేదా? తప్పకుండా కవర్ చేస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టాపిక్స్ కవర్ అవుతాయి లేదా? తప్పకుండా కవర్ అవుతాయి. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ప్రిలిమ్స్ తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ ఓన్లీ వాల్యుయేషన్ మెటీరియల్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే వాల్యుయేషన్ మెటీరియల్స్, మెయిన్స్ మార్క్స్ బూస్టర్ మెటీరియల్స్, వాటితో కవర్ చేసుకుంటే సరిపోతుందమ్మా. దాని మీద పెద్ద ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే మీకు అరౌండ్ కరెంట్ అఫైర్స్ ద్వారా వీటిల్లో కూడా 50% ఆఫ్ ద సిలబస్ మీకు టైమ్లీ కవర్ అయిపోతుంది. అర్థమైందా? పెద్ద కష్టపడక్కర్లేదు. ఆల్వేస్ రిమెంబర్, సాటర్డే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఏం చేసే ప్రయత్నం చేయాలి, ఎథిక్స్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వేరాజ్ సండే ఆప్షనల్. అట్లీస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కల్లా మీకు అరౌండ్ చూడండి 11 weeksలో ఒక పేపర్ అయినా, ఫస్ట్ పేపర్ అయినా కవర్ అయింది అనుకోండి, సెకండ్ పేపర్ విల్ బి ఏ కేక్ వాక్ ఫర్ యూ లెటర్ ఆన్, రైట్? సో ఆప్షనల్ ఏదైతే ఉందో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, అది మాత్రం చెయ్యొద్దు. మల్టిపుల్ టైమ్స్ నేను అదే చెప్పాలనుకుంటున్నాను, అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు ద సెకండ్ సెట్ ఆఫ్ 80 days ఏదైతే ఉందో ఈ సమయంలో ప్రిలిమ్స్ ఫస్ట్ అప్రోచ్తో వెళ్ళండి. ఓన్లీ ప్రిలిమ్స్ సెంట్రిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టకా మల్టిపుల్ రివైజ్ చేస్తారు. ఆల్వేస్ రిమెంబర్, దిస్ మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ముందే కవర్ చేస్తారు. సో వాటిని రివైజ్ చేస్తూ ఇప్పుడు వదిలేసిన టాపిక్స్ ఏంటి, ఏన్షియంట్ అండ్ మిడివల్, మ్యాపింగ్ పార్ట్, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ థీమ్స్, పీవైక్యూస్ సాల్వ్ చేయడం, పీవైక్యూస్ బేస్డ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో సాల్వ్ చేయడం. అండ్ దాంతోపాటు ఎకానమీ పార్ట్ ఏదైతే ఉందో ఎకానమీ, అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంట్ పార్ట్ అయితే ఎన్విరాన్మెంట్, స్పీసీసీ న్యూస్, ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకొని ద లాస్ట్ 80 days ఏదైతే ఉందో అది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో దీస్ 80 days ఏవైతే ఉన్నాయో వీటిలో అట్లీస్ట్ 40 టెస్ట్ పేపర్స్ అయినా, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో ద్వారా 40 టెస్ట్ పేపర్స్ అయినా మీరు సాల్వ్ చేస్తేనే మీరు ప్రిలిమ్స్కి రెడీ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ పోస్ట్ ప్రిలిమ్స్ వీ కెన్ ఫోకస్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ టాపిక్స్. మీకు ఎందుకంటే ఎథిక్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది, 100% అయిపోతుంది. ఆప్షనల్ ఒక పేపర్ అయిపోతుంది. అండ్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక రోజులో మీరు కంప్లీట్ చేయొచ్చు ఎంటైర్ ఇంటర్నల్ సెక్యూరిటీని త్రూ మెయిన్స్ వాల్యుయేషన్ మెటీరియల్స్. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్గా కవర్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, సెక్యూరిటీ 1 dayలో కవర్ అవుతుంది, మహా అయితే 1.5 day ఆ 2 days, సొసైటీ 2 daysలో కవర్ అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ 2 daysలో కవర్ అవుతుంది. మీరు ఈజీగా ఇవన్నీ ఫోకస్ చేయగలుగుతారు విత్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పోస్ట్ ప్రిలిమ్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో సాటర్డే GS4 మీరు హాఫ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేస్తారు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద డే ఏదైతే ఉందో మీకు వీక్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అనేటటువంటి ఉంటాయి, బ్యాక్లాగ్స్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మై సజెషన్, సిన్స్ బై అబ్జర్వింగ్ ద చేంజింగ్ డైనమిక్స్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్, మనం రోజు 1.5 hour మార్నింగ్ సీసాట్ ప్రిపేర్ అయినప్పటికీ సీసాట్ ఈ మధ్య చాలా కష్టంగా వస్తుంది కాబట్టి సాటర్డే GS4తో పాటుగా సీసాట్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయండి అమ్మా. ఓకేనా? దట్ వే యూ కెన్ ఈజీలీ అకామిడేట్ ఆల్ ద పోర్షన్స్, ద ఎంటైర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా మీరు కవర్ చేయగలుగుతారు. సార్ నేను డైలీ రోజుకి ఒక టాపిక్ చదవాలా, 2 topics చదవాలని కూడా చాలామంది అడుగుతారు. మై సజెషన్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు కంఫర్టబుల్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ అండ్ పాలిటీ కంఫర్ట్ అనుకోండి. సో ఫస్ట్ మార్నింగ్ ఏదైతే ఉందో మార్నింగ్ ఒక 3 hours హిస్టరీ అండ్ పాలిటీ మీద ఫోకస్ చేస్తారు. ఈవినింగ్ మీరు కట్ చేసే 3 hours చదివే 3 hours ఏవైతే ఉంటే కష్టమైన టాపిక్ ఎకానమీ మీద, లేకపోతే మార్నింగ్ ఎకానమీ కష్టమైన టాపిక్ చూస్ చేసుకోండి, ఈవినింగ్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? చాలా మంది మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది చేసే సబ్జెక్ట్స్ ఇదిగోండి ఈ చిన్న టాపిక్స్ ఏవైతే ఉంటే వాటి మీద
ఎక్కువ టైం అనేటటువంటిది ఇచ్చి ఆల్ దీస్ అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ GS4 అండ్ ఆప్షనల్ ఇంపార్టెంట్ స్కోరింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేస్తారు. ఆ తప్పు మాత్రం చేయకండి. వరల్డ్ హిస్టరీ కెన్ బి కంప్లీటెడ్ ఎగ్జామ్ సెంట్రిక్గా, ఓన్లీ ఎగ్జామ్ సెంట్రిక్గా మనం చదువుకుంటే వరల్డ్ హిస్టరీ కెన్ బి కంప్లీట్ ఇన్ 2 days. ట్రస్ట్ మీ, మాక్సిమం 3 days. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా కెన్ బి కంప్లీట్ ఇన్ 1 day ఆర్ 2 days. మ్యాక్స్ టు మ్యాక్స్ అవి కంప్లీట్ అయిపోతూ ఉంటాయి, రైట్? మీద వెయిటేజ్ కూడా చాలా తక్కువ. ద ఎంటైర్ GS ప్రిపరేషన్ మీరు ఏదైతే చేస్తారో ఆ పర్టికులర్ స్టఫ్తో మీరు ఈజీగా ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఆన్సర్ చేయగలుగుతారు. కరెంట్ అఫైర్స్ ఏవైతే చదువుకుంటారో వాటితో ఆ పర్టికులర్ కంటెంట్తో మీరు సెక్యూరిటీ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, సొసైటీ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? GS టాపిక్స్ ఏవైతే ఉంటాయో మన అండర్ గ్రాడ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి అవి మీ ఓన్గా అయినా చదువుకుంటారు. బట్ ఆప్షనల్ చాలా మంది ఇబ్బంది పడతారమ్మా. ఆప్షనల్ని ఇగ్నోర్ చేయొద్దు. ఓన్లీ ఆప్షనల్ వల్ల చాలా మందికి స్కోర్ పోతుంది మెయిన్స్లో, ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ చేయకపోవడం వల్ల. సో అందుకే చెప్తున్నాను, ఈ ఫస్ట్ 80 days మీరు ఏదైతే ఉందో మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కామన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఎథిక్స్ అండ్ ఆప్షనల్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఫోకస్ చేస్తే దట్ ఎక్స్ట్రా ఎడ్జ్ మీకు మెయిన్స్లో వస్తుంది. అండ్ దాంతోపాటు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 80 days ఏవైతే ఉన్నాయో ఓన్లీ ప్రిలిమ్స్ ఫస్ట్ మైండ్ సెట్తో వెళ్ళండి. అప్పుడు టెస్ట్ సిరీస్తో పాటుగా ఓన్లీ ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివైజ్ చేస్తారు. మీకు ఈజీగా ఈ పర్టికులర్ స్ట్రాటజీతో 2 to 3 times తప్పకుండా రివిజన్ అనేటువంటిది అయిపోతుంది ప్రిలిమ్స్ ముందే. ఓకేనా? రైట్. సో అందరికీ చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను, క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అస్సలు మీ హెసిటేట్ చేయొద్దు, కామెంట్ సెక్షన్లో నాకు అడగండి. ఐ విల్ రిప్లై టు ఆల్ ఆఫ్ యువర్ కామెంట్స్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్ నాన్న.